పెళ్లి చేసుకోవడమే కదా మీరు కోరుకున్నది మావయ్య. మరి ఎందుకలా చేస్తున్నారు? ఓహో, మీరు చూసిన సంబంధం సెట్ అవ్వలేదు కదా, ఈ పెళ్లికి మాకు సంబంధం లేదు అనుకున్నారా? చచ్చా, అలా కాదమ్మా. ఈ సంబంధం సెట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ సంతోషాన్ని చూస్తే నేను సంతోషపడతాను కదా. అమ్మా సాత్విక, నేనప్పటికీ వద్దామనే రెడీ అయ్యాను. కానీ మావయ్య రాను అనేసరికి నాకు వద్దామనున్నా రాలేకపోయానమ్మా. సాత్విక, నేనెప్పటికీ వాళ్ళని వెళ్ళమనే చెప్తాను. కానీ వీళ్ళు... అవును సాత్విక, రాలేదని నువ్వు బాధపడ్డట్టే రాలేకపోయినందుకు ఇక్కడ మేం కూడా బాధపడుతున్నాం. అవునమ్మా, అబ్బాయి నువ్వు ఒకరికొకరు నచ్చారని తెలిసిన రోజే నేను చాలా సంతోషపడ్డాను. నిశ్చితార్థానికి రాకపోయినా పెళ్లికి ఎలాగో వస్తాం కదా. నువ్వు వెళ్ళమ్మా. అవును సాత్విక, అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు త్వరగా వెళ్ళు. ఏంటి బావా, ఏమన్నా? అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను వెళ్ళాలా? ఇంత క్యాజువల్ గా ఎలా అనగలుగుతున్నావు బావా నువ్వు వెళ్ళమని? మన మధ్య అసలు పరిచయమే లేనట్టు అలా ఎలా మాట్లాడుతున్నావు బావ నువ్వు? గంటకోసారి ఫోన్ చేసేవాడివి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నా కోసం పరిగెత్తుకుని వచ్చేవాడివి. ఇద్దరం వేరు వేరైనా ఒకటిగానే ఆడుతూ పాడుతూ హాయిగా స్పెండ్ చేసేవాళ్ళం. తర్వాత కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నాక ఎంత మానసిక క్షోభ అనుభవించావు నువ్వు? ఎన్నిసార్లు ఆ బాధని నాతో షేర్ చేసుకున్నావు నువ్వు? ప్రతిసారి నేనే ఓదార్చాను. మర్చిపోయావా? మర్చిపోయావా? నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు. నేను నిన్ను నా సోల్మేట్ అనుకున్నాను. అలాంటిది ఎంత క్యాజువల్ గా చెప్తున్నావు బావా? అందరూ వెయిట్ చేస్తున్నారు వెళ్ళమని. నువ్వు మారిపోయావు. నువ్వు మారిపోయావు బావా. నువ్వు మా బావ ముకుంద్వి కానే కాదు. మా బావవి కాదు. ఈ గోలేంట్రా బాబు, అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు ముకుందువే కాదు అంటోంది. అసలు ఆ ముకుందుగాడికి దీనికి మధ్య ఇంత అనుబంధం ఉందా? నాకు కృష్ణవేణి తప్ప వీళ్ళెవరూ ముఖ్యం కాదు, నాకేంటి వీళ్లతో అనుకుంటున్నాను. సో దీంతో కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. అవును, తను చెప్పింది కూడా కరెక్టే కదా. చిన్నప్పటి నుంచి అంత ఫ్రెండ్షిప్, అంత అనుబంధం ఉన్నప్పుడు నిశ్చితార్థానికి వెళ్లకుండా ఎలా ఉంటావు? ఇంట్లో ఎవరూ రాకపోయినా వెళ్లాల్సిన బాధ్యత నీకుంది.
అది పక్కన పెడితే తను నిశ్చితార్థానికి రెడీ అయ్యి ముహూర్తానికి ముందొచ్చి అడిగితే నువ్వు వెళ్ళకపోగా మళ్ళీ తననే తిరిగి వెళ్ళమని ఎలా చెప్తున్నావు? అంటే అది కృష్ణవేణి, వెళితే అందరం కలిసే వెళ్ళాలి, లేదంటే లేదు. అమ్మా సాత్విక, బాధపడకు, నా మాట విను. ముహూర్తం టైం దాటిపోతే బావుండదు. అత్తయ్య, మీరు రాకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అమ్మా సాత్విక, మా గురించి ఆలోచించకమ్మా. మావయ్య, మీరు రాకుండా జరిగే నిశ్చితార్థం నాకొద్దు. క్యాన్సిల్ చేయమంటాను. తర్వాత పెళ్లి ఎలాగో క్యాన్సిల్ అవుతుంది. మావయ్య, సాత్విక గురించి తెలుసు కదా, పట్టుబడితే ఇంకా అంతే, వదలదు. త్వరగా మీరే నిర్ణయం తీసుకోండి మావయ్య. సరే సాత్విక, నీ పెళ్లి నేను చూసిన అబ్బాయితో సెట్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ జరగబోయే పెళ్లి నా వల్ల ఆగిపోకూడదు. మేము వస్తాం. నువ్వు పద. సాత్విక, నేనొక్క 10 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను. సరే అత్తయ్య, నేను వెళ్తున్నాను. త్వరగా వచ్చేయండి. నా బాధని ఆ దేవుడు చూసినట్టున్నాడు. అందుకే ఇలా సాత్వికను పంపించాడు. పెళ్లి పందిరి పిలిచింది, కళ్ళ విందుగా కనరండి, కోడి పందెం కాదండి, జోడు బంధం చూడండి. హే ఇద్దరినొక్కటి చేసే మండపాన అందరికందరు బంధువులండి. హే మంగళవాద్యం మోగే ముహూర్తాన చిందర వందరలెందుకండి. మనువు కథ ఇలా మొదలయింది, మనసులను అదే కలుపుతుంది. నడుమ గలపెరే కొలగునండి, వరస గలుపుతూ పలకరండి. పెళ్లి పంది కళ్ళ విందుగా కనరండి. అన్నయ్య వదిన వాళ్ళు వస్తున్నారు, ఎదురుగా వెళ్ళండి, లేకపోతే బాగుండదు. పదండి. పిన్ని గారు, మీరు మాట్లాడుతూ ఉండండి, మేమిప్పుడే వస్తాం. అలాగేనమ్మా. పదండి. అన్నయ్య, వదిన, రండి. చెల్లెమ్మ, రండి. ఏంటి పిన్ని, మేము రావనుకున్నారా? లేదు కృష్ణవేణి, సాత్విక స్వయంగా వచ్చి పిలిచాక మీరు రాకుండా ఎలా ఉంటారు? చెల్లెమ్మ, బావా, రండి.
కొంచెం నవ్వుతూ పిలవండి. చెల్లెమ్మ, బావా, ముకుంద్, కృష్ణవేణి రండి. పదండి మావయ్య. మీరు వెళ్ళండమ్మా, నేను ఫోన్ మాట్లాడొస్తాను. రండి. హలో, శాంభవిని వెళ్ళు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పిన్ని, నేను వస్తాను. పదండి. ఏంటి ముకుంద్ అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నాను అంతే. ఓ, ఏ తల్లి కన్నబిడ్డవు మా కార్తీక బాబులా మారి ఇద్దరిని కాపాడబోతున్నాం. పద్మనాభం గారు అర్జెంటుగా మీతో మాట్లాడాలి, ఇలా రండి. కృష్ణవేణి ఇంత హ్యాపీగా ప్లెజెంట్ మూడ్లో ఉందంటే నా ప్రపోజల్ ఒప్పుకున్నట్టేనా? అంటే వెబ్ సిరీస్లో నా పక్కన హీరోయిన్గా నటిస్తుంది. వీడేంటి ఒకవైపు తన ఎంగేజ్మెంట్ పెట్టుకుని కృష్ణవేణిని అలా చూస్తున్నాడు. ఎందుకు ఇలా నించున్నావు? ఏం లేదు కృష్ణవేణి, నువ్వు అన్నది కరెక్టే.
ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఫంక్షన్కి ముందే వచ్చి అన్ని దగ్గర నుండి చూసుకోవాల్సింది. పర్వాలేదులే ముకుంద్, మేము ముందే వచ్చి అన్ని పనులు చూసుకున్నాంలే. ఇంకా లారీ అడవిడైతే అసలు చెప్పనక్కర్లేదు. లేటుగా వచ్చానని నీ ఫీలింగ్ అనుకో. కావాలంటే ఇప్పటికీ చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, వెళ్ళి ఆ పనులు చెయ్యి. ఇప్పుడు ఇక్కడ పనుల కన్నా నీతో మాట్లాడడమే ఇంపార్టెంట్ అనిపిస్తోంది కృష్ణవేణి. హలో బ్రదర్, హౌ ఆర్ యూ? గుడ్. ఆ రోజు బర్త్డే పార్టీలో జరిగిన దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. కృష్ణవేణి ముందు వీడితో మంచిగా నటించడం బెటర్. దట్ వాజ్ మై మిస్టేక్. దాని తర్వాత కృష్ణవేణి కూడా నేను సారీ చెప్పాను. ఎనీవే, మీరు ఇలా ఫంక్షన్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ముకుంద్, ఒకసారి ఇలా రా. రా ముకుంద్. వస్తున్నానక్క, ఇప్పుడే వస్తాను. ఏంటక్క? ఈ బాక్స్ లో చాలా విలువైన వస్తువులున్నాయి, నువ్వే ఎక్కడైనా దాచిపెట్టు. దీని చాదస్తంతో నన్ను టార్చర్ చేస్తోంది. అవును కృష్ణవేణి గారు, మీరు ఈ ఫంక్షన్కి ఎవరి తరపున వచ్చారు? బిలహరి. వస్తున్నాను, ఇప్పుడే వస్తాను చెల్లెమ్మా. నేను ఇంకెవరి తరపున వస్తానండి, సాత్విక తరపునే వచ్చాను. ఓ, సాత్విక తరపున వచ్చారా? ఓకే. అవును, మీరు ఆ పంజరంలో రికార్డ్ అయిన వాయిస్ విన్నారా? లేదా? ఏంటి, వాయిస్ లేదా పంజరంలో? ఆ పంజరం లేదు, పగిలిపోయింది. కార్తిక్ బాబు, వస్తున్నా. ఓకే, హోప్ ఆల్ ఈజ్ వెల్. పద్మనాభం గారు, ఎస్, ఇవన్నీ కనుక్కుంటే ఆ కార్తిక్ బాబు టాటూ డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయిగా. ఈరోజు ఎలాగైనా సరే ఆ పచ్చబుట్ట రాసం ఛేదిస్తా. సరే, నేను చూసుకుంటాలే. నమస్తే పద్మనాభం గారు. నమస్తే. మీరు? నేనండి, బిళహరిని. గుర్తుపట్టలేదా? అదేనండి, లహరి ఉంది కదా, లహరికి నేను హస్బెండ్ని. గుర్తొచ్చారు. బాగున్నారా? అంతా ఫైన్ ఫైన్ ఫైన్. అవును, ఎంగేజ్మెంట్కి ఎవరిని పెద్దగా పిలిచినట్లేరు? ఏం లేదు, బాబు ఎంగేజ్మెంట్ సింపుల్ గా చేయమన్నారు. తర్వాత పెళ్లి ఓ రేంజ్ లో ఉంటుంది. ఆహా, మంచిది మంచిది. అది సరే పద్మనాభం గారు, మనలో మన మాట, బాబు ఎవరినైనా లవ్ చేశాడా? బాబు ఎవరిని లవ్ చేయలేదు. అబే,
ఏం లేదు. పోనీ గర్ల్ ఫ్రెండ్, వన్ సైడ్ లవ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి మా బాబుకి లేవు. మీరు ఎందుకు అలా అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? ఏమీ లేదు, జస్ట్ ఆస్కింగ్ అంతే. అది కాదండి, బాబు ఎవరినైనా లవ్ చేస్తే ఆవిడ పెళ్లి చేసుకుంటాడుగా. సాత్విక గారిని ఎందుకు చేసుకోవాలనుకుంటాడు? అది కరెక్టే సుమా. ఏంటండి మీరు కామన్ సెన్స్ వాడితే అర్థమయ్యేవాడికి కూడా పెద్ద రహస్యం చేతి ఇచ్చినట్టు అంత బిల్డపిస్తారే? అచ్చ బాబోయ్, అనవసరంగా ఏంతో పెట్టుకున్నానే. ఏది ఏమైనా ఈ ముసలుడు ఏదో దాస్తున్నాడని నాకు అనిపిస్తుంది. తెగ తిప్పుతున్నారు. ఏమీ లేదండి. లహరి, లహరి. ఏంటి అక్కడ బాబు అలాగే అడిగాడు, ఇక్కడ ఇతను ఇలాగే అడుగుతున్నాడు. వీళ్ళకి ఆ డౌట్ ఎందుకు వచ్చిందబ్బా? అవునండి, జస్ట్ ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది. ఇంకో 1 month అయితే కంపెనీ విషయంలో ఫ్యూచర్ ప్లాన్ ఏంటనేది క్లారిటీ ఇస్తాం. ఓకే, బాయ్. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇలా బయట నిలబడ్డారు? ఊరికే అలా. ఇంతకీ మీరెవరు? నేను గుర్తుపట్టలేదు. పర్లేదు సార్, మీరు నాకు తెలుసు. లహరి గారి పెదనాన్నగారు కదా? అవునండి. నేను కార్తీక్ బాబు వాళ్లకు బాగా కావలసిన వాడిని. పేరు పద్మనాభం. మీ కొడుకు కోడలు చాలా గొప్ప మనసున్న వాళ్ళు. నేను రోడ్డు మీద పడిపోతే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి బతికించారు. ఇక్కడ కార్యక్రమానికి టైం దగ్గర పడుతోంది. వచ్చిన బంధువులు ఇంకా కిందకి రాలేదేంటి? ఒకసారి నేనే వెళ్ళి చూసొస్తాను.